ఆల్మోస్ట్ సీట్ల పంపకం అన్నా ఇలాంటివి ఏ వచ్చినా నామినేటెడ్కి సంబంధించి అయినా రాజ్యసభ కావచ్చు, ఇవి ఏవి వచ్చినా ఏ సామాజిక వర్గానికి ఇస్తున్నారు, ఏ బేసిస్ మీద ఇస్తున్నారు అన్న లెక్కలు ప్రతిసారి వస్తూ ఉంటాయి. బట్ ఈసారి ఏంటంటే ప్రీవియస్ది ప్రజెంట్ది కంపేర్ చేసి చెప్తున్నారు. ఈ రాజ్యసభ సీట్లకు సంబంధించి ముందు మీ విశ్లేషణ. వాస్తవానికి రాజ్యసభ స్థానాలు కుల సమీకరణల పరంగా ఇచ్చేవారు కాదు గతంలో ఆయా రంగాలలో విశేష కృషి చేసినటువంటి, వివిధ హోదాలలో పనిచేసినటువంటి, వివిధ రంగాలకు చెందినటువంటి ఇట్లా కొన్ని పారామీటర్స్ ఉండేవి. వాటిని ఆ నిబంధనలను అనుసరించి రాజ్యసభకి నామినేట్ చేసేవాళ్ళు. ఆ నామినేట్ చేసేటటువంటి ప్రక్రియ కాస్త ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటిసారి ఆయన రాజ్యసభకి కొంతమందిని ఎంపిక చేసినప్పుడు నాదెండ్ల భాస్కర్ రావు గారు పార్టీలో నెంబర్ 2 అనమాట. ఆయన ఫలానా వాళ్ళు వీళ్ళకి ఇచ్చామన్నది ఒకటి అనౌన్స్ చేశారు. అక్కడి నుంచి ఏమైందంటే ఇది కులపరమైనటువంటి ఒక టర్మ్ తీసుకుంది యూటర్న్. అక్కడి నుంచి ఎప్పుడు రాజ్యసభకు ఎవరిని ఏ పార్టీ నుంచి నామినేట్ చేయాల్సి వచ్చినా ఇది కులపరమైనటువంటి రంగు పులుముకుంది. అలాగే కులపరమైన రంగు, ప్రాంతం ఇవన్నీ పక్కన పెడితే మీకు ఇక్కడ డైరెక్ట్ ఎలక్షన్ చేయలేనటువంటి వాళ్ళు, డైరెక్ట్ ఎలక్షన్లో పక్క రాష్ట్రాల్లోనో ఇంకొక చోటో డిఫీట్ అయిన వాళ్ళు, ఫెయిల్ అయిపోయినటువంటి వాళ్ళని తీసుకొచ్చి ఫలానా రాష్ట్రం నుంచి పంపిస్తాము, నామినేట్ చేస్తాం రాజ్యసభకు అనేది ఒక తెరదీశారు కొన్ని రాజకీయ పార్టీలు. దీంట్లో ఉదయగిరి నుంచి వెంకయ్య నాయుడు గారు భాజపా అభ్యర్థిగా ఆయన గతంలో 2 సార్లు శాసనసభకు ప్రాతినిధ్యం వహించారు. ఆ తర్వాత ఎప్పుడూ ఆయన శాసనసభకి పోటీ చేసింది లేదు. ఆయన కర్ణాటకకు వెళ్ళి కర్ణాటక నుంచి 3 సార్లు దాదాపుగా ఆయన రాజ్యసభకు నామినేట్ అయితే, ఒకసారి బాగా గుర్తుంది నాకు, 2 సార్లు నామినేట్ అయ్యారు. నామినేట్ అయిపోయిన తర్వాత అక్కడ కేంద్రంలో సమీకరణాలు చూస్తున్నప్పుడు, ఏమంటే ఇక్కడ పలానా నాయుడు కమ్యూనిటీ ఎక్కువ ఉంది కదా బెంగళూరులో, అందుకని మీరు అక్కడికి వెళుతున్నారా అంటే అవునని చెప్పారు ఆయన. ఓకే, అవునని చెప్పిన తర్వాత ఇది బెంగళూరులో ఉన్నటువంటి బలిజ సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళకి తెలిసింది. అక్కడ చిత్తూరు ఈ ప్రాంతం నుంచి బెంగళూరుకు చేరుకున్నటువంటి కమ్మనాయుడు అని పిలుస్తారు. మీకు బెంగళూరు బార్న్ అండ్ బ్రాటప్ లోకల్ బలిజాస్ అందరూ బలిజ నాయుడు అనేది ఇట్స్ వెరీ ఫెమిలియర్ అనమాట. బలిజ నాయుడు అనేది వాళ్ళకి ఆ సంగతి తెలిసి ఇప్పటివరకు ఈయన మన కోటాలు అంటే మన కమ్యూనిటీని చూపించి ఈయన రాజ్యసభకు నామినేట్ అవుతున్నారు అన్నది ఒకటి తెర మీదకి వచ్చి, 3వసారి అక్కడి నుంచి ఆయన నామినేట్ అవ్వాలని వెళితే ఎయిర్పోర్ట్ నుంచే చాలా నిరసన సెగల్ని వెంకయ్య నాయుడు గారు ఎయిర్పోర్ట్లను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈ సామాజిక వర్గంలో ఉన్నటువంటి ముఖ్యులు 100 మంది వెళ్ళిపోయి నిరసన తెలియజేస్తే ఆయన ఆ సమయంలో కర్ణాటక నుంచి కాకుండా ఇంకొక రాష్ట్రం నుంచి నామినేట్ అయినటువంటి ఈ దృష్టాంతం నాకు ఎందుకో గుర్తొచ్చింది ఈ సందర్భంగా. కాసేపు దీన్ని పక్కన పెడితే మీరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రస్తావన చేశారు, బీసీలకు ఇచ్చినట్టున్నారు కదా. వస్తాను, అక్కడికే వస్తా. ఇదేంటంటే ఇప్పుడు 3 స్థానాలు 4 స్థానాల్లో పరిమళ నత్వాని గారు, తర్వాత పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు, అయోధ్య రామిరెడ్డి గారు, సానా సతీష్, మోబ్దే వెంకటరమణారావు గారు రాజీనామా చేస్తే ఆ మిగులు ఆ 1.5 years ఏదైతే ఉందో అది సానా సతీష్ కేటాయించారు. ఈ 4 ఇప్పుడు ఖాళీలు జూన్కి అవుతున్నాయి. ఆర్ కృష్ణయ్య వస్తా, ఆర్ కృష్ణ అది మళ్ళీ వేరు, ఆ కథ వేరు, వస్తా అక్కడికి. ఈ 4 అవుతున్న నేపథ్యంలో ఏంటంటే 4 ఇప్పుడు ఫుల్ఫిల్ చేయాలి. మనకున్న సమాచారం మేరకు సానా సతీష్ గారిని కంటిన్యూ చేస్తున్నారు, రెన్యువల్ చేస్తున్నారు. లింగంనేని రమేష్ గారు జనసేన నుంచి వారు దక్కించుకున్నారు. తర్వాత మిగతా 2 స్థానాల్లో ఒకటి కిలారు రాజేష్ కోసం అట్టిపెట్టారు, మన నారా లోకేష్ గారు ఆ దిశగా కృషి చేస్తున్నారు. అయిన తర్వాత ఇంకొకటి ఉంది. ఆ ఇంకొకటి ఎవరు అన్నది $1 million క్వశ్చన్గా వచ్చింది. గతంలో ఏమైందంటే ఆర్ కృష్ణయ్య గారు, మోపిదేవి వెంకటరమణారావు గారు, తర్వాత పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు, బీదా మస్తాన్ రావు, 4గురికి జగన్మోహన్ రెడ్డి గారు ఒకేసారి మీకు రాజ్యసభకు వాళ్ళని నామినేట్ చేశారు. ఆర్ కృష్ణయ్య గారికి ఎందుకు ఇచ్చారండి, ఎందుకు తీసుకొచ్చారు ఇప్పుడు అంటే, ఆయన టెక్నికల్లీ మదర్ ఒక బీసీ, ఫాదర్ ఒక బీసీ కాబట్టి, ఆయన బీసీల జాతీయ నేత కాబట్టి ఆయనకు అవకాశం ఇస్తే బీసీలందరూ మాకు మద్దతుగా నిలబడతారని జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నారు. ఆ దిశగా ఆర్ కృష్ణయ్య గారికి ఇచ్చారు. ఒకరు యాదవ సామాజిక వర్గం, ఒకరు గౌడ్ అనుకుంటాను, కృష్ణయ్య గారి మదర్ అండ్ ఫాదర్. మరొకటి మోపిదేవి వెంకటరమణారావు గారు మత్స్యకార సామాజిక వర్గం, బిదా మస్తాన్ రావు గారు యాదవ సామాజిక వర్గం, తర్వాత పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు కలుగీత సామాజిక వర్గం. 4గురికి 10 మంది రాజ్యసభకి 10 మందిని నామినేట్ చేస్తే వైసీపీలో సగానికి పైగా బీసీలే వచ్చారు.
ఆ సమయంలో. ఇది ఎందుకు ఇప్పుడు ఇక్కడ ఈ ప్రస్తావన వచ్చిందంటే, ఇది తెలుగుదేశం పార్టీ మేము వెనుకబడిన తరగతులకు మేమే అవకాశాలు ఇచ్చాం, అత్యధిక పర్యాలు మేమే పోటీ చేసేటటువంటి అవకాశాలు ఇచ్చాం, తెలుగుదేశం అంటేనే బీసీల పార్టీ అనేటటువంటి నినాదం మనం వింటూ ఉంటాం అనమాట. ఆ వింటూ వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ 4 స్థానాలలో ఎక్కడ బీసీ ఉన్నాడు అన్నది ఒక $1 మిలియన్ క్వశ్చన్. ఇప్పుడు ఓకే, ఈ $1 మిలియన్ క్వశ్చన్ వస్తుందని చెప్పి ఏం చేశారంటే, చింతకాయల విజయన్ కాసేపు తెస్తున్నారు. హీ ఈజ్ టెక్నికల్లీ కొప్పుల వెలమ బీసీ, ఉత్తరాంధ్రకు చెందినటువంటి కొప్పుల వెలమ బీసీ అనమాట. ఆయన తీసుకొస్తున్నారు, మళ్ళీ కాసేపు పక్కన పెడుతున్నారు, మళ్ళీ ఇంకొక పేరు తెర మీదకి తీసుకొస్తారు, మళ్ళీ ఆ పేరుని పక్కన పెట్టి మళ్ళీ గల్లా జయదేవ్ గారు అంతా కమ్మలు అయిపోతారు. గల్లా జయదేవ్, కిలారి వెంకటరాజేష్, లింగంనేని రమేష్ ఇంతమంది అయిపోతారని చెప్పి మళ్ళీ కాసేపు గల్లా జయదేవ్ గారిని నెక్స్ట్ టెన్యూర్లో చూద్దాము, కొంచెం ప్లీజ్ వెయిట్ అని చెప్పి మళ్ళీ చింతకాయల విజయం తీసుకొస్తున్నారు. ఇప్పుడు చింతకాయల విజయ్కి ఇస్తే కుప్పలవెలం నుంచి ఒక బీసీకి ఇచ్చినట్టు, లేకపోతే అది కూడా లేదు. దానికి రాజ్యసభ జూన్లో క్లోజ్ అవబోతుంది అన్నప్పటి నుంచి చాలా టైం ఉంది. ప్రతిరోజు ఒక రసవత్తర రాజకీయం అయితే సభ్యుల మెంబర్కి సంబంధించి ఇప్పటికి చాలా రకాల పేర్లు వచ్చాయి. ఇక్కడ ఆగినట్టే ఆగుతుంది. మొన్న సానా సతీష్ బాబుని తప్పించేస్తున్నారు, ఇంకొకరు అనేసరి తెర మీదకి వచ్చింది. ఇటు లోకేష్ స్నేక్ కిలార్ రాజేష్ అన్నారు, ఇప్పుడు మళ్ళీ లింగంనేని రమేష్ వచ్చారు, జనసేన నుంచి వెళ్ళాడు. లింగంనేని రమేష్ గారు అధినేతకి కరకట్ట మీద ఇల్లు అదికే అనుకోండి, అది ఇవ్వటం కావచ్చు, మంగళగిరిలో జనసేన పార్టీకి కార్యాలయం కావచ్చు, అది కూడా సొంతమేమీ కాదు అని అంటున్నారు. అంటే సొంతంగా వాళ్ళకే ధారాదత్తం చేయలేదు ఆ స్థలం కూడా అని అంటున్నారు. అయినా ఏ పార్టీలో లేకుండా చేరకుండా అసలు ఇద్దరు పార్టీ నాయకుల అధ్యక్షుల యొక్క మనసుల్ని చూరవనడం అనేది ఒక కళ అన్నమాట. ఆ కళ భగవంతుడు ఆయనకి ఇచ్చాడు, లింగంనేని రమేష్ గారికి ఇచ్చాడు. కాబట్టి ఆయనది సీట్ కుర్చీ కచ్చి ఫేసెస్, కిలార్ రాజేష్ కచ్చి ఫేస్ వేసేసుకున్నారు. ఇప్పుడైతే ఎటొచ్చి సానా సతీష్ ది కంటిన్యూ చేస్తారు లేదా అన్నది సానా సతీష్ గల్లా జయదేవ అన్నది ఇంకో 4th సీట్ ఎవరికి ఉంటుంది అనేది. బీజేపీ నుంచి వస్తారా, కూటమి నుంచి అంటే జనసేన అయితే మాక్సిమం కూటమి తెలుగుదేశం పార్టీ నుంచి ఎవరు వస్తారు మాక్సిమం అయితే గల్లా జయదేవే కన్ఫర్మ్ అవ్వచ్చు. చూడాలి, బీసీ అన్నది నినాదం ఎత్తుకుంటే పంట పండినట్టే చింతకాయల విజయ్కి. ఓకే, మొత్తానికైతే ప్రతిరోజు ఈ అంశం గురించి ఎప్పుడు రైజ్ చేసినా అదొక రసవత్తరమైన టాపిక్. అందులో ఇప్పుడు ఈ కంపారిజన్స్ అంటే గతంలో వాళ్ళు బీసీలకు ఇచ్చి మనసు గెలుచుకున్నారు, అది ఇప్పుడు తెర మీదకి మనం తీసుకురాలేదు సంధి గారు. సోషల్ మీడియాలో వెనుకబడిన తరగతులకు చెందిన వాళ్ళు, వెనుకబడిన తరగతుల సంక్షేమ సంఘాలు వాళ్ళు తీసుకొచ్చారు దీన్ని. ఇప్పుడు అది చూస్తారు, ఆయన అలా ఇచ్చారు, మీరు ఇలా ఇస్తే ఎలా, ఇక్కడ బీసీ ఉండాలన్న నినాదం బీసీ సంఘాలు తీసుకొచ్చాయి. మనం దీన్ని వండి వార్చలా. రేపు అంటే అపోజిషన్ కి అయితే ఇది ఒక కష్టం అయిపోతుంది ఎలక్షన్ టైంలోకి వెళ్ళడానికి. అంటే ఇది టీమ్ లోకేష్ అండి. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు మనం మాట్లాడుకున్నదంతా కూడా ఏంటంటే లోకేష్ గారి పరిధిలోనే ఉంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పరిధిలో మనం అనుకుంటాం, కానీ లోకేష్ గారి పరిధిలో ఉంది. లోకేష్ గారు ఇప్పుడు దీని యొక్క ఇన్ అండ్ అవుట్, ఇది ఇలా చేస్తే ఎలా అవుతుంది, ఇలా చేయకపోతే ఎలా అవుతుంది అనేటటువంటి సమీకరణ ఇప్పుడు ఆన్ టేబుల్, ఆయన టేబుల్ మీద ఉంది. ఓకే.